హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా సమ్మకు జ్వరం వచ్చిందని చూస్తానికి వచ్చిన నేను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? అందరు బాగున్నారా? మా నాన్నమ్మ వీడియోస్ అయితే చూడండి. రాజేష్ పర్ ఆగ్లా సబ్స్క్రైబ్ లైక్ అండ్ చేసుకోండి. వీడికి వచ్చిన నేను ఈరోజు మా సమ్మకు జ్వరం వచ్చిందంటే ఇక ఈరోజు నాటే పోలేను కదా, నేను కూడా కొంచెం వీక్గానే ఉన్న, జ్వరం వచ్చింది, దెబ్బ బాగా గుంజుతుందని ఈరోజు ఇంటికాడ ఉన్న ఫ్రెండ్స్ నేను. అయితే ఇక ఇంటి గుండా ఏం చేయాలని పానం కొట్టుకున్నది. మన్మరాలు దగ్గరికి వచ్చిన, ఆ మన్మరాలు కూడా యూట్యూబ్ చేస్తుంది కదా, అందుకే ఇక్కడికి వచ్చిన నేను. కొంచెం కలిసిపోవాలి, ఇక పాపం జ్వరం వస్తుందని చూసిపోతాను వచ్చిన. అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? సోమవారం ఒక్క పొద్దు ఇడిచిరా? నేనైతే ఇంటికన్నే ఒక్క పొద్దు ఇడిచిన, ఇక ఇక్కడికి వచ్చిన. ఇక మా సమ్ముకి అయితే ఉడకబెట్టిన స్వీట్ కాంకు తెచ్చిన, జ్వరం వచ్చింది అని చెప్పింది అందుకే తెచ్చిన. తినా మా సమ్ము? ఇప్పుడైతే నేను ఇప్పుడే అన్నాను, తింటావా? తిను, మంచిగా ఉంటుంది, నోరు టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న అయితే నాకు స్వీట్ కార్డ్ అయితే తీసుకొచ్చింది. చాట్ల వాయికెళ్ళి అయితే వచ్చింది. మా హోమ్ టూర్ అయితే తీస్తుందట. చూడండి మా హోమ్ టూర్ వచ్చేసి అంతది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా బాగా కొల్లిల్లు. ఇది వచ్చేసి మా చనిపోయిన వాళ్ళ అక్కోళ్ళ చెల్లె వాళ్ళ ఇల్లు అన్నట్లు. అయితే ఈరోజు కొండపురం వచ్చిన నేను ఈడికే. ఇగో ఇదే ఇల్లు, ఇద్దరు కొడుకులు ఆమెకు, ఆమె చనిపోయింది. ఇదే ఇల్లు. ఈరోజు ఇంటికాడ ఏం చేయాలని ఇట్లా చూసి వస్తున్నట్లు వచ్చిన నేను. ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్, చిన్న ఎండ కొడతలేదు, ఎండాకాలం తిరగ కొడుతుంది ఎండ, చాలా ఎండ కొడుతుంది. వామ్మో ఇంత ఎండ. నిన్న చెమటలు గారిపోయినాయి, 2-3 సార్లు స్నానాలు చేయాలనిపించింది మోటార్ల కాడ. ఏమి ఎండ కొడుతుందో, ఇంకా ఘోరంగా కొడుతుంది ఎండ. చూడండి ఎట్లా ఎండాకాలం తిరగ కొడుతుంది. పనిపోయిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది. మా చిన్న కోడలు ఏం చేస్తున్నావు కోడల? ఎటు పోయిందా మనవరాలు స్కూల్కు? ఇదే మా సమ్ము వాళ్ళ ఇల్లు. లోపలికి కిచెన్ కట్టిర్రు అన్నట్టు. ఈ కిచెన్ స్వీట్ కార్న్కి అయితే తింటున్నాం చూడండి. మా సమ్ము తింటుంది. చాలా స్వీట్గా చాలా బాగుంటాయి ఇవి. 20 రూపాయలకు ఒకటి ఉంటుంది కాంకి. ఇక్కడ సైడు ఇట్లా ఉడకబెట్టి నిమ్మకాయ రసమును కారపొడి ఉప్పు కలిపి రుద్దిస్తారు. చాలా బాగుంటాయి ఇవి. వీళ్ళు అప్పటి నుంచి ఎప్పుడైనా గేమ్ స్పిరిట్ లాగా ఎప్పటికీ ఉంటా ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఎంత దూరం వేస్తారు అనే గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా మేము నలుగురం వాటర్లో ఆడుతుంటే మా అత్తమ్మ మామయ్య ఫోల్డబుల్ కుర్చీ తెచ్చి ఇక్కడ వేసి కూర్చోబెట్టి ఆస్వాదిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ కూర్చొని వీటికి మొత్తం 120 అన్నట్ట. చూడండి 120 ఇవన్నీ దేవుని అన్న. 3 అగరబస్తీలు, 3 అగరబస్తీలు. ఇట్లా పుల్లలు ఏపటి ఉంటాయా కానీ ఇక మైసాచివి, ఇవన్నీ మైసాచివి దేవుని కాడ ముట్టించేటివి. మొత్తం కలిసి ఇవన్నిటికీ 120 అన్నారు. ఇది కూడా పుల్లలు 120 రూపాయలు. చాలా బాగుంది కదా 120 అంటే.
బాగానే వస్తున్నాయి ఇవన్నీ దేవుని కాడ ముట్టించుకునేటివి. ఇవి 120 ఇవన్నీ. అయితే మైసాచి అన్నది మేము దేవుని ముంగడ ముట్టిస్తా చూడు, అది మైసాచి వస్తుంది. ఇది కూడా ఇంట్లోనే. ఇవి అన్నిటికి కలిసి 120 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి 120. ఇంట్లో ఏమేమి వచ్చినాయి ఇప్పుడైతే చూద్దాం మనం. ఫస్ట్ వచ్చినాయి అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ మైసూర్ శాండిల్ అగరబత్తి. ఇప్పుడైతే దీన్నైతే ఇప్పుదాం. ఇప్పుడు ఏమేమి వచ్చినా చూద్దాం. అగరబత్తిలే ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి? ఇవి టోటల్ ప్యాక్ వచ్చేసి మనకు 1. అండ్ ఇది మైసూర్ క్యాంపస్, ఇది ఒకటి వచ్చింది. ఇది ఒకటి నుండి ఇది ఒకటి వచ్చింది. ఇది కూడా మైసూర్ ఒకటి వచ్చింది. అండ్ ఈ చిన్నది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎన్ని వచ్చినాయి? టోటల్ వచ్చేసి 150 వర్త కాడ చూద్దాం. అయితే మనము మాట్లాడాలి. 120 రూపాయలకు చాలా బాగా వచ్చినాయి. నేనైతే తీసుకెళ్తున్నా మా దేవునికి. ఇవన్నీ ఈ చిన్న అగరబత్తిలు వచ్చి ముట్టించి గొయ్యిలో పెట్టాలన్నట్టు దేవుని ముంగట. సువాసన అయితే చాలా బాగుంటాయని ఫస్ట్ టైం ఇప్పుడు తీసుకున్నాం మేము. ఎన్ని వచ్చినాయి? దీన్ని వచ్చేసి మనమైతే అంట పెట్టి ఇందులో ఇట్లా అయితే పెట్టుకొని 10 వచ్చినాయి, 10-11 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. వాసన చూడొద్దు అంటారు దేవునికి ముట్టించేవి, అందుకే వాసన స్మెల్ చూస్తలేను. చాలా బాగున్నాయి. స్మెల్ చూడకపోయినా స్మెల్ అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇప్పుడు అందరు తీసుకోండి, చాలా బాగుంటాయి ఇవి. 120 అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ కొండపూర్ సైడ్ అమ్మొచ్చిండ్రు. మా తాట్లవాయికి రాలేరు. మా తాట్లవాయిలు వస్తే కూడా చాలా బాగా తీసుకుంటారు అందరూ. ఉదయమే అమ్మిపోయిండ్రు అంట, లేరు. నేను వచ్చే వరకు వెళ్ళిపోయిందామా. ఇక మా కోడలు ఉండి నువ్వు తీసుకెళ్ళి వస్తామ్మా, నేను మళ్ళీ తీసుకుంటాను అన్నది. సరే తీసుకుంటాను అంటే చూసిన బాగా చేంజ్ అయితే ఏదో ప్యాకెట్ అయితే చూసిపోయింది. దీని ప్యాకెట్ అయితే మంచి సెట్ చేయలేదు వాళ్ళు. ఉన్నాయి అలా. నేను కాశీకి వెళ్ళినప్పుడు అగరబత్తులు 100 రూపాయలకే గిన్నె తెచ్చిన, చూపించిన కాశీలో అక్కడ వీడియోలో గిన్నె వచ్చినాయి. అక్కడ సువాసన లేదు ఫ్రెండ్స్. అక్కడ అగరబత్తులు రామ్టేక్లో అక్కడ తెచ్చిన నేను కాసిపోయినప్పుడు. ఇవి మాత్రం చాలా సువాసన ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఇంట్లో దేవుని ఇంట్లో అక్కడిక్కడ ముట్టిస్తున్నా కానీ సువాసన వస్తాయి అక్కడ తెచ్చినాయి. ఇలా పెట్టి రాలేదు. నాకైతే నచ్చినాయి. మా కోడలు తీసుకున్నదాన్ని నేను తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా మనకు ఒక్క పొద్దులు పడతాం కదా, ఇక ఈ వారం కుదరలేదు, పట్టలేను. వచ్చే వారం ఏమో రాఖీ పుణ్యం ఉంది. మరి మా కోడలు ఒక్క పొద్దు పడదాం అంటుందా, మరి రాఖీలు కట్టబోతుందా తెలియదు. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. మాకు కూడా తమ్ముళ్ళు ఉన్నారు కదా, పెద్దమ్మ కొడుకులు, చిన్నమ్మ కొడుకులు. మా తమ్ముడు ఉన్నాడు, సొంతం తమ్ముడు. రాఖీ కట్టగలుగుతున్నా, మరి పోతున్నా, వెళ్తున్నా వెళ్ళనా తెలియదు. ఒక పొద్దు పడతా అంటే పోను, పట్టనంటేనే వెళ్తా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీసుకెళ్తున్నా, ఇవన్నీ తీసుకెళ్తున్నాయి. చాలా బాగా నచ్చినాయి. నేనైతే తీసుకెళ్తున్నా. 120 రూపాయలకే ఇవన్నీ.